కాదు మామూలుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుర్పా నియోజకవర్గం శాసనసభ్యురాలైన శ్రీమతి తోయిక జగదీష్ గారు తిరుమల విచ్చేశారు. వారు ఈ ఉత్తరముఖ ద్వార దర్శనానికి రేపు ఉదయం వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారికి వరహస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారి శీఘ్ర దర్శనాన్ని కూడా దర్శించుకొని స్వామివారి గురించి ఏం చేశారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారైన తోయిక జగదీష్ గారు ఈ తిరుమల గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మేము ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మరి అన్నీ చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇబ్బంది పడకుండా చాలా చక్కగా ఇక్కడ చూడటం జరిగింది. అలాగే భోజనాలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఏవైతే మన ఉన్నటువంటి ఇక్కడ చాలా చక్కగా సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు నిజంగా టీటీడీ మన అందరికీ చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలిక సదుపాయాలు అలాగే తరిగొండ వెంగమాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి ఏర్పాటు చేశారు? భోజనాలు చక్కగా ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక ఏంటంటే కాదండి, ఇందాక మనం తిన్నాం కదా, అది పాయసము అలాగే వడ కూడా చాలా బాగా చేశారండి. పచ్చడి అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఇంట్లో కూడా తయారు చేయనంత చక్కగా ఇక్కడ చేశారు. చాలా బాగున్నాయి భోజనాలన్నీ కూడా. చాలా భక్తులైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం సేవకు వచ్చేటటువంటి సేవకులను కూడా కూటమి ప్రభుత్వం అందరినీ ఇక్కడ అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రతి 5 నిమిషాలకి భక్తులందరినీ పంపించడానికి సేవకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి సేవకులను కూడా పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్కరు కూడా చక్కగా అంటే ఎన్నడూ లేనటి విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. చాలా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో నేను చాలా మందితో మాట్లాడాను. అన్నీ బాగున్నాయని చెప్పారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే ప్రతిదును భక్తులకి చక్కగా అందించడానికి మరి ఏదైతే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతమంది వీళ్ళు అంటే మన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికే ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి గతంలో ఏవేవో చెప్పారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదు. చాలా వేల మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు ఇక్కడికి. ఇప్పుడే మేము ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ దర్శించుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామిని. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతమంది కూడా చక్కగా హ్యాపీగా దేవుడి దగ్గర దర్శనంకి చేసుకున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఎన్నడూ లేనటి విధంగా PSC 5 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు ఇబ్బంది పడకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వికలాంగులు అయితేనేమి, అలాగే చిన్నపిల్లలు, అలాగే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధులతో పాటు అంతమంది కూడా చక్కగా దర్శనం చేసుకోవడానికి అన్ని మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. అలాగే ఏవైతే సోషల్ మీడియా
మీడియాలో వచ్చినటువంటి ఆ వాస్తవాల్ని నమ్మొద్దు. మరి కొంతమంది తప్పుదో పట్టించే విధంగా చేయడం జరుగుతుంది. ఏదైతే మనం తిరుమలకి వచ్చేటప్పుడు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. అలాంటప్పుడు రూములు కూడా మనకి చక్కగా దొరుకుతాయి. దళార్లు ఉంటే వాళ్ళ దగ్గర మోసపోతే చాలా ఇబ్బంది. కాబట్టి ఇలాంటి ఫేక్ అన్నీ కూడా ఎవరు పట్టించుకోవద్దు. ఇక్కడ చక్కగా బాగానే ఉంది. ఎందుకంటే నిన్న మేము రావడం జరిగింది. మరి చాలా చక్కగా అన్ని మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, ఫేక్ వీడియోలు నమ్మకుండా ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే మంచిదని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే.